వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు అన్నాడు. ఎవరన్నారు? యెహోవా. అల్ఫాయు ఒమేగయు నేనే. అల్ఫా అంటే గ్రీక్ లో మొదటి లెటరు, ఒమేగా అంటే చివరి లెటరు. మొదటి వాడిని కడపటి వాడిని అన్నాడు కదా, అల్ఫా ఒమేగా నేనే. ఆయన ఉన్నాడు నేను మొదటి వాడిని కడపటి వాడిని. యేసుప్రభు ఉన్నాడు నేనే మొదటి వాడిని కడపటి వాడిని. ఆయన కాదు అమలాపురం చూపించమంటే సిల్వూరుపేట చూపించింది. నిజంగా అమలాపురం చూపించమంటే సిల్వూరుపేట చూపించింది ఈ జాన్ పాల్. కొండను తవ్వి ఇలకను పట్టినట్టుగా ఏదేదో చెప్పుకుంటే దాదాపు 7-8 వచనాలు చూపించాడు. కానీ ఏ ఒక్క వచనం కూడా యేసుక్రీస్తు దేవుడిని ప్రభువు అనే అక్షరాలు పెద్దగా తిక్కుగా బోల్డ్ లెటర్గా మనం ప్రత్యేకంగా పర్టికులర్గా మనం గుర్తుపట్టడానికి ఉంటుంది. అవి దేవునికి ముందు వాడిన ప్రభువుకు మాత్రమే ఉంటాయి. ఇంకా ప్రభు అని ఎవరి గురించి రాసినా కూడా అక్కడ ఉత్తక్షరాలు ఉండవు. యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నాడని చెప్పి ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు వారికి తగిలిచ్చాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడింది కాదు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగనే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలోనే నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి అపార్థము చేయబడినటువంటి ఒక లేఖనాన్ని చూద్దాము. అంతకంటే ముందుగా మరి నేను గత 4 రోజుల క్రితం పెట్టినటువంటి ఒక వీడియోని మరి సహోదరులు చూసి మరి కామెంట్ పెట్టారు. ఆ కామెంట్ని కూడా చదివితే మీకు కూడా కొంత కామెంట్లు ఎలా పెట్టాలో అర్థమవుతుంది కాబట్టి అందుకోసమనే కొన్ని కామెంట్లు కూడా నేను చదువుతున్నాను. అయితే నేను పెట్టినటువంటి మెసేజ్ ఏంటంటే, దేవుని క్రీస్తుని సాతాను సంబంధులుగా మార్చిన క్రైస్తవులని ఒక మెసేజ్ పెట్టాను యూట్యూబ్లో. అయితే ఈ సహోదరుడు అంటే బ్లెస్సింగ్ ప్రేయర్ సెంటర్ అట, వీళ్ళది బ్లెస్సింగ్ ప్రేయర్ సెంటర్ అట. ఇతను ఏం పెట్టాడంటే, సాతానుకు కూడా వాక్యం తెలుసు, రిఫరెన్సులతో సహా తెలుసు, కాకపోతే సాతాను వక్రీకరిస్తాడు, మీరు అదే చేస్తున్నారు, కాస్త వాక్యం చెప్పేటప్పుడు ఆలోచించి చెప్పండి, ప్రతిదీ యూట్యూబ్లో పెట్టడం అని చెప్పి ఈ సహోదరుడు పెట్టాడు. బ్రదరు మీకు వందనాలు. అయితే బ్లెస్సింగ్ ప్రేయర్ సెంటరు, నువ్వు దైవకుమారుడివి కదా, సాతాను అంటున్నావు మమ్మల్ని, రైటే, నువ్వు దైవకుమారుడు కదా, మరి సాతాను ప్రశ్నకు నువ్వు సమాధానం చెప్పాయా? ఎందుకంటే యేసు ప్రభువు దేవుడైన ప్రభు అని అక్కడ ప్రభు అనే మాట ఉంటుంది. దేవుడనే పదం దగ్గర ఆ ప్రభు అనే ఒత్తు లెటర్సు పెద్దగా ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభు అన్న దగ్గర ఆ ప్రభువుకి స్మాల్ లెటర్సు మామూలు లెటర్స్ ఉంటాయి. ఈ రెండింటికి తేడా చెప్పు. ఈ రెండింటికి తేడా తెలిస్తే ఒక ఎంట్రుకకు మొదలేదో చివరేదో నీకు అర్థమవుతుంది. అది చూసి నాకు కామెంట్ పెట్టు బ్రదర్, ఎందుకంటే నువ్వు బాగా దైవ కుమారుడివి, బాగా తెలివి ఉన్నవాడివి కదా, అందులోనూ బ్లెస్సింగ్ ప్రేయర్ సెంటర్ అంటున్నావు కాబట్టి సహోదర నాకు సమాధానం చెప్పు. అలాగనే ఇంకొక సహోదరుడు ఏం పెట్టాడంటే, అద్దంకి రంజిత్ ఓపీర్ గారు ఒక బుక్ రాశారట. కాబట్టి మీరు చెప్పేది అసలుకి ఏం బాగాలేదు, కాబట్టి కాస్త రంజిత్ ఓపీర్ గారిసే దేవుడు రాయించిన పరిశుద్ధ గ్రంథమును గూర్చిన వివరణ ఉంటుంది, ఆ గ్రంథాన్ని చదువు అంటున్నాడు. సోదరా మరి ప్రసాద్ బ్రదరు, 1600 సంవత్సరాలు 40 మంది భక్తులు 66 పుస్తకాలు గ్రంథంగా రాసినటువంటి బైబుల్ కాకుండా అద్దంకి రంజిత్ ఓపీర్ పాపం ఆయనకి భూమి మీద ఆడవాళ్ళతో చేసే సెక్స్ సరిపోదట, పరలోకంలో కూడా సెక్స్ ఉందని చెప్పి అక్కడ 7 భార్యలు ఉంటారట. మనోడు పెద్ద రచకుడు, అక్కడ కూడా వెళ్ళి బాగా కుమ్ముకోవటమే. అది అయ్యా ఆ సెక్స్ రచకుడి గురించి నాకేం చెప్పవసరం లేదు అయ్యా. 66 పుస్తకాల గ్రంథం పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడ్డ బుక్కు బైబుల్ చాలు. ఇక ఈ రచకుడు రాసినటువంటి జ్ఞానం గ్రంథం మాకొద్దు, కానీ నువ్వు చదువుకొని తరించి పరలోకంలో నువ్వు కూడా కుమ్ముకోండి ఇద్దరు కలిసి. ఆ పని చేయండి సహోదర, ఇలాంటి సలహాలు పిచ్చి మాటలు పెట్టకు. బైబుల్ చదువు, అర్థమవుతుంది. పరలోకం కావాలా లేకపోతే నరకం కావాలా నీకు? సోదరా మంచిగా ఆలోచించు. నీకు పరలోకం కావాలంటే ఇలాంటి పిచ్చోళ్ళ పుస్తకాలుగా చదవాల్సింది. 66 పుస్తకాల గ్రంథం బైబుల్ దేవుడు మనల్ని ప్రేమించి తన పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయించింది. ఇలాంటి పిచ్చోళ్ళు రాసిన పుస్తకాలు చదవడానికి కాదు. ఇంకెప్పుడు పెట్టక ఇలాంటి పిచ్చి కామెంట్లు. సహోదరులారా, మరి ఈ రోజున ఒక అంశాన్ని, ఎందుకంటే
నేను ఈ మధ్య మరి డిబేట్ చూశాను. ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్, జాన్ పాల్. ఈ జాన్ పాలు భలే తెలివిగా చెప్పాడు. అందరూ మనకి ఇలాంటి వాళ్ళు, ఈ కామెంట్ పెట్టిన వాళ్ళు లాంటి వాళ్ళే ఈ జాన్ పాల్ లాంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళకు బాగా వాక్యం తెలుసు, కానీ పక్క వాళ్ళకి మాత్రం ఎలా పడితే అలా ఇష్టం వచ్చినట్టుగా పెడతారు. సరే, అయితే ఈ బ్రదర్ ఏం చెప్పాడంటే, ఆ ఎక్స్ క్రిస్టియన్ ఏం చెప్పాడంటే, అడిగాడంటే, బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు దేవుడు అని ఉంటే చెప్పండి, చూపించండి అని అన్నప్పుడు మన సహోదరుడు ఎక్కడ చూపించాడంటే యెషయా గ్రంథము 44వ అధ్యాయంలో చూపించాడు ఒక మాట. అక్కడ ఏంటంటే, నేను మొదటి వాడను కడపటి వాడను అనే మాట ఉంటుంది. ఈ మాటను పట్టుకొని మన సహోదరుడు మరి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో మాట చూపించాడు. సరే, దానిని వివరిస్తాను. అయితే మన సహోదరుడికి బైబిల్లో కొత్త నిబంధన రాసిన అటువంటి విధానము, మరి పాత నిబంధనల విధానాన్ని కొన్ని మాటలు ఇక్కడ మార్పు చేసి రాసినటువంటి విధానం మన వాడికి అర్థం కాలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే కొన్ని లేఖనాల అనుసారంగా నేను మీతో ఆ వాక్యాన్ని పంచుకోవాలని నేను ఆశపడుతున్నా. దయతోటి వినండి. కొత్త నిబంధనలో యెహోవా అను పదము లేదా యెహోవా అను వాక్యాన్ని ఎక్కడైతే రాయబడి ఉందో ఆ యెహోవాకు బదులు ప్రభువు అని కొత్త నిబంధనలో తర్జుమా చేశారు. ఇది ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. యెహోవా అన్న పదం దగ్గర కొత్త నిబంధనలో ప్రభువు అని అన్నారు. ఎందుకంటే ఈ యెహోవా అనేది మనకు సంబంధించింది కాదు. ఇది ఓన్లీ ఇశ్రాయేలులకు మోషే గారు అడిగినప్పుడు మాత్రమే ఈ మాటను దేవుడు తెలియజేశాడు. సర్వలోకంలో ఉన్న వారికైతే అందరికీ తండ్రి దేవుడు. అంతకుముందు మరి మోషే గారి కంటే ముందు ఉన్నటువంటి వారికి కూడా ఈ పదం లేదు, యెహోవా అనే పదం లేదు. వాళ్ళకు కూడా సర్వశక్తిమంతుడనే పేరు మీదనే దేవుడు వాళ్ళకి ప్రత్యక్షపరుచుకున్నాడు తప్ప ఈ యెహోవా అనేది కేవలం ఇశ్రాయేలులకు మోషే గారి ద్వారా చెప్పబడటం మాట. కాబట్టి ఇది పాత నిబంధన వరకే అది ఉన్నది, అమల్లో ఉంది. అంటే అది ఒక ప్రత్యేకమైనటువంటి పేరు అయితే కాదు, కానీ ఆ పేరుకు ప్రత్యేకమైనటువంటి అర్థం ఉంది. ఆ పేరుకి అర్థం ఏంటంటే, యెహోవా అనే పదానికి నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాననేది అది ఒక ఉనికిని స్థితిని తెలియజేసేటువంటి పదాన్ని అక్షరాలుగా పొడక్షరాలుగా దగ్గరకు చేసి యావే అని లేకపోతే యెహోవా అని జెహోవా అని చెప్పి పిలిచారు. అది మనకు సంబంధించింది కాదు. అందుకొరకే ఈ కొత్త నిబంధన అనేది సర్వలోకంలో ఉన్న మనుషులందరికీ కాబట్టి దేవుడు అనే పదమే ఉంటుంది తప్ప యెహోవా అనే పదము ఉండదు. అయితే మనకు అర్థం కావాల్సింది ఏమిటంటే, యెహోవా అని ఉన్నటువంటి పదాన్ని మనకు కొత్త నిబంధనలో ట్రాన్స్లేషన్ చేసినప్పుడు అప్పుడు రాసినటువంటి వాళ్ళు యెహోవా అన్న పదాన్ని ప్రభువు అని రాశారు. అంటే ద లార్డ్, ప్రభు అని రాయబడింది. కాబట్టి ఆ లేఖనాలని మనం కొన్నిటిని మనం చూద్దాము. కాబట్టి ఎగ్జాంపుల్ ఏంటంటే, దేవుడైన ప్రభువు అను 3 అక్షరాలు పెద్దగా ఉంటాయి. ప్రభువు అనే అక్షరాలు, ప్రభువు అనే అక్షరాలు పెద్దగా తిక్కుగా బోల్డ్ లెటర్గా మనం ప్రత్యేకంగా పర్టికులర్గా మనం గుర్తుపట్టడానికి ఉంటుంది. అవి దేవునికి ముందు వాడిన ప్రభువుకు మాత్రమే ఉంటాయి. ఇంకా ప్రభు అని ఎవరి గురించి రాసినా కూడా అక్కడ ఒత్తక్షరాలు ఉండవు. కేవలం దేవుణ్ణి గుర్తించడానికి మాత్రమే ఒత్తక్షరాలు రాయబడ్డాయి. కాబట్టి మనకు మొదట సువార్తల్లో కానీ అపోస్తుల కార్యాల్లో కానీ చూస్తే చక్కగా మనకు అర్థమవుతుంది. కొన్ని ఉదాహరణలు నేను మీకు చూపిస్తాను. ఎందుకంటే ప్రభు అయిన దేవుడు లేతే దేవుడైన ప్రభువు అని ఇట్లా 3 అక్షరాలు ప్రభువు కానీ, ప్రభు అయిన అనే 4 అక్షరాలు కానీ, దేవుని ముందు ఉపయోగించినటువంటి ప్రభువుకు తిక్కు లెటర్లు ఉంటాయి. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలాగనే మరి ఇక మిగిలినటువంటి వాడు ఎవరైనా సరే, యేసుక్రీస్తు వారికైనా సరే, పరిశుద్ధాత్మకైనా సరే, ఒక దూతకైనా సరే, ఈ భూమి మీద రాజులుగా పిలబడ్డ వారు కానీ, న్యాయమూర్తులుగా పిలబడ్డ వారు అందరికీ కూడా మామూలు లెటర్స్ అంటే స్మాల్ లెటర్సే ఉంటాయి. ప్రభువు అయినా అనేవి కొన్ని లేఖనాల ప్రకారంగా మనం చూద్దాము ఎగ్జాంపుల్గా. అలాగనే ఇంకొక విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మకు ఖచ్చితంగా చెప్పాలి అంటే ఆ ఆత్మ అనేది కూడా ఖచ్చితంగా బోల్డ్ లెటర్లు ఉంటాయి, పెద్ద అక్షరాలు ఉంటాయి. ఆత్మ
ఇంకా ఆత్మకు తప్ప ఇంక ఏ ఆత్మ గురించి చెప్పినా కూడా స్మాల్ లెటర్సే. నా ఆత్మ, నీ ఆత్మ, మరి యేసు ఆత్మ, మరి ఇక ఏ ఆత్మ అయినా సరే ఆత్మని గురించి చెప్పేదానికి మాత్రం చిన్న అక్షరాలు ఉంటాయి. ఒక్క పరిశుద్ధాత్మకు మాత్రమే పెద్ద అక్షరాలు ఉంటాయి. మనకి కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ అధ్యాయంలో దగ్గర ఆ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ఆత్మ 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 అని దగ్గర 10 సార్లు పైన అలాగే ఉంటాయి, పెద్ద అక్షరాలతో రాయబడి ఉంటాయి. కాబట్టి చదివినప్పుడు మీకు అర్థమవుతుంది, అలా అర్థం చేసుకుంటే బాగుంటుంది. కాబట్టి మరి యేసుక్రీస్తు వారు మరి ఆయనకు రాయబడినటువంటి ప్రభు అనే మాటలు లేఖనాల్లో మీరు చూడండి, చదివి నేను చెప్తాను, చెప్పిన తర్వాత మీరు లేఖనాలు చూడండి. నేను చెప్పాను అన్నది కాదు కానీ మీరు చూడండి, రెఫరెన్స్లు మాత్రం మీకు నేను తెలియజేస్తాను. మొట్టమొదట అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 35వ వచనం. నేను నీ శత్రువులను నీ పాదముల కింద పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుము అని ప్రభువు నా ప్రభువుతో చెప్పాను. ఇక్కడ ప్రభువు అంటే దేవుడికి చెప్పబడింది. కాబట్టి ఈ ప్రభు ఎవరయ్యా అంటే యెహోవా ప్రభువు, దేవుడు అని చెప్పడానికి ఇక్కడ ప్రభు అనేది పెద్ద అక్షరాలు, లావు అక్షరాలు ఉంటాయి. తర్వాత నా ప్రభువు అంటే యేసుక్రీస్తు గురించి చెప్పింది. నా ప్రభు అంటే దావీదు గారికి యేసుక్రీస్తు గారు కూడా ప్రభువుగానే అక్కడ రాయబడింది. ఇది 110వ కీర్తనలో 1వ వచనంలో ఉంటుంది. దాన్నే ఇక్కడ పర్టికులర్గా రాయబడడం జరిగింది. మీకు ఇది ఒక సాక్ష్యంగా చూపిస్తున్నా. తర్వాత మరొక మాట, యేసును ప్రభువుగా సంబోధించిన సందర్భంలో చిన్న అక్షరాలు రాయబడ్డాయి. కాబట్టి మరి తర్వాత వచనం చూద్దాం అనుకున్నాం కదా. మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ప్రభువుగాను క్రీస్తుగా, ఇక్కడ ప్రభువుగాను చిన్న అక్షరాలే ఉంటాయి. బాగా చదవండి, మీకు లేఖనం చదివినప్పుడు అర్థం చేసుకుంటారు కదా, చదవండి. ఊరికనే కామెంట్లు, వల్గర్ కామెంట్లు కాదు కానీ అయ్యా సత్యం అర్థమైతే పరలోకం వస్తుంది, చదవండి. అక్కడ క్రీస్తుకు ముందు యేసుకు ముందు ఉన్న ప్రభువు స్మాల్ లెటర్లో ఉంటాయి. ఇంకొక మాట చూద్దాం. అపోస్తుల కార్యాలు 5వ అధ్యాయము 9. అందుకు పేతురు ప్రభువు యొక్క ఆత్మ అంటే పరిశుద్ధాత్మకు ముందు, అంటే ఇక్కడ ప్రభు యొక్క ఆత్మ అన్న కూడా పరిశుద్ధాత్మే. కాబట్టి ఇక్కడ ఎట్లా ఉంది, ప్రభు యొక్క ఆత్మ అంటే చిన్న లెటర్సే ఉన్నాయి. ప్రభు యొక్క ఆత్మను అంటే పరిశుద్ధాత్మను శోధించుటకు మీరు ఎందుకు ఏకీభవించని చెప్పి మరి షపీరా మరి వాళ్ళ భర్తతో వీళ్ళిద్దరు ఎందుకు ఏకీభవించని చెప్పి ఆ మాట పేతురు గారు అంటున్నాడు. సరే, ఇంకొక మాట చూద్దాము. 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. ప్రభువే ఆత్మ, ఇక్కడ కూడా ఆత్మ గురించి చెప్తున్నాడు. ఆత్మ అనే అక్షరాలు అయితే పెద్దగా ఉంటాయి. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండెనో అక్కడ స్వాతంత్రం ఉంటుంది అని చెప్పడానికి ఇక్కడ, అంటే నేను ప్రభు అని చెప్పడానికి ఈ లేఖనాలు చూపిస్తున్నా. ఇది వీటి అర్థం కాదు. ఈ సందర్భాల్లో ప్రభు అని ఎలా వాడాడు, స్మాల్ లెటర్లా క్యాపిటల్ పెద్ద అక్షరాలా అని చెప్పి అర్థం చేసుకోవడానికి మాత్రం చెప్తున్నా నేను. కాబట్టి మళ్ళా 18వ వచనం కూడా చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 18వ వచనం కూడా 3వ అధ్యాయము 18. ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింప చేసు మహిమ నుండి అధిక మహిమను పొందుచున్నాము. ప్రభువగు ఆత్మచేత, ఇక్కడ కూడా స్మాల్ లెటర్సే, ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అంటే దేవుడైన ప్రభువైన దేవుడు, ఇక్కడ ప్రభువైన అక్కడ ప్రభు, ఈ రెండు మాత్రమే బాగా ఒత్తుగా పెద్దగా లావుగా, అది బాగా మన దేవుణ్ణి గుర్తించడానికి మాత్రమే అట్లా వాడబడింది. అది మనకు గుర్తయితే, అది మనకు అర్థమైతే నిజంగా ధన్యులమే. కాబట్టి మనిషి ఆత్మ గురించి అయితే చిన్న అక్షరాలని చెప్పి మనము ఇందాకనే చెప్పుకున్నాం. ఎందుకంటే దానికి ఉదాహరణ కూడా మనం చూడాలంటే ఖచ్చితంగా మనకు లేఖనానుసారం చూద్దాము. ఎందుకంటే ఆత్మకు ముందు చిన్న అక్షరాలుగా ఉంటాయి. మన ఆత్మ అయితే చిన్న అక్షరాల్లో ఆత్మ అనేది చిన్న అక్షరాలు ఉంటాయి. పరిశుద్ధ ఆత్మకైతే ఆత్మ అని పెద్ద అక్షరాలు ఉంటాయి. ఉదాహరణ చూద్దాము. లూకాసు వార్త 1వ అధ్యాయం 48లో మరియమ్మ గారు నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించు, అంటే ఇక్కడ నా ఆత్మ అంటే ఇది మరియమ్మ గారి ఆత్మ, కాబట్టి ఇక్కడ చిన్న అక్షరాలే ఉన్నాయి. ఇంకొక సాక్ష్యం అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 59వ వచనం.
ప్రభువా నా ఆత్మను చేర్చుకో అంటాడు స్టెఫెన్ గారు. ఇక్కడ కూడా తన ఆత్మల గురించి చెప్పుకుంటూ చిన్న అక్షరాలే ఉంటాయి. ఈ విధంగా మన ఆత్మల గురించి చెప్పేటప్పుడు కానీ ఇంక ఏ ఆత్మ అయినా పరిశుద్ధాత్మ తప్ప ఇంక ఏ ఆత్మను గురించినైనా కానీ పెద్ద లెటర్స్ ఉండవు. ఒక్క పరిశుద్ధాత్మ మాత్రమే పర్టికులర్గా పరిశుద్ధాత్మను గుర్తించడానికి మాత్రమే ఆ ఒత్తుగా పెద్ద అక్షరాలు రాయబడ్డాయి. దేవుణ్ణి గుర్తించడానికి మాత్రమే ప్రభు అయిన దేవుడు, దేవుడైన ప్రభు అనే అక్షరాలు తిక్కు లెటర్లు ఉపయోగ. ఇవి రెండు చక్కగా అర్థమైతే చాలా మంచిది. సరే, అవి మనం లేఖనానుసారంగా చూద్దాం. ఊరికి నేను చెప్పడం కాదు కానీ పాత నిబంధనలో ఎలా రాయబడ్డాయి అదే మాటని కొత్త నిబంధనలు వచ్చేసరికల్లా ఆ పదాలని మార్చి ఎలా రాయబడ్డాయి అనేది లేఖనాల్లో 2-3 వచనాలు మీకు సాక్ష్యం చూపిస్తాను, చక్కగా వినండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యములో యెహోవాకి మార్గము సిద్ధపరచుడి. ఇది బాప్తిసం ఇచ్చే యోహాను గురించి అని మనకు అందరికీ తెలుసు. అయితే ఈ పదాన్ని కొత్త నిబంధనలో సువార్తల్లోకి వచ్చేసరికల్లా యెహోవా అనే మాట తీసేసి ప్రభువు అని పెట్టారు. చూడండి, చూపిస్తాను. మత్తయి గారు రాసినటువంటి సువార్త 3వ అధ్యాయం 3వ వచనం. ప్రభువు మార్గము సిద్ధపరచుడి. అక్కడ యెహోవా మార్గము సిద్ధపరచుడు అన్నాడు, ఇక్కడ ప్రభు మార్గము సిద్ధపరచుడు అన్నాడు. అంటే ఇక్కడ ప్రభు అని ఉంది కాబట్టి యేసు ప్రభు అని కాదు. ఇక్కడ యెహోవా అనే మాటకు ఇక్కడ బోల్డ్ లెటర్ పెద్ద అక్షరాలతోటి ప్రభు అని రాయబడింది. ఇది దేవునికి గుర్తు, అంటే దేవుడైన ప్రభు అని. ఇక్కడ యెహోవా అన్న దగ్గర ప్రభువు, యెహోవా దేవుడైతే ఇక్కడ ప్రభు అనేది దేవుడికి గుర్తుగా ప్రభువు మార్గము సిద్ధపరచుడి. ఈ మాటలు బాగా మీరు జ్ఞాపకం ఉంచుకొని చదవండి. ఎందుకంటే ఇంకా ఇవి మార్కు సువార్త 1:3లో ఉంటుంది, లోకా సువార్త 3:6లో కూడా సేమ్ ఉంటాయి. ప్రభు మార్గం సిద్ధపరచుడి, ప్రభు మార్గం సిద్ధపరచుడు అని. అక్కడేమో యెషయా గ్రంథంలోనేమో యెహోవా మార్గం అన్నాడు. అక్కడ యెహోవా మార్గం అన్నాడు. ఆ యెహోవాకి బదులు ఇక్కడ ప్రభువు అని మరి ఇక్కడ మార్చి తర్జుమాలో ఇక్కడ రాశారు. ఇంకొక సాక్ష్యం చూద్దాం. కీర్తన గ్రంథము 2వ అధ్యాయము 3వ వచనం. కీర్తన 2:3. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులు యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు అనేది ఇక్కడ కీర్తన గ్రంథంలో. ఇది కొత్త నిబంధనలో అపోస్తుల కార్యాల్లో నెరవేర్పు జరిగింది. ఈ సేమ్ మాట, ఆ మాటను చదువుతున్న వినండి. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 26వ వచనం. ప్రభువులు ఎందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకొనుచున్నారు? ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేసిరి. అక్కడ కీర్తన 2లో చెప్పినటువంటి మాట, 2:3లో చెప్పిన మాటే ఇక్కడ ఏమంటున్నాడంటే ప్రభువు మీదను ఆయన క్రీస్తు మీదను అంటున్నాడు. భూరాజులు లేసిరి అంటే ఇక్కడ ఏమందంటే ప్రభు అన్న కాడ యెహోవా మీదను ఆయన అభిషక్తుని మీదను అని పాత నిబంధనలో ఉంది. కొత్త నిబంధన సరికల్లా ఆ యెహోవా కాస్త ప్రభువుగా మారాడు, ఆ అభిషక్తుడు కాస్త క్రీస్తుగా మారాడు. అంతే తప్ప ఇక్కడ వాళ్ళిద్దరు మీనింగ్ అయితే మారలా. యెహోవా అనే మాట ప్రభువుగా తర్జుమా చేశారు, అభిషక్తుడు అన్న మాట క్రీస్తుగా ఆయన క్రీస్తు మీదను ఈ రాజులందరూ లేశారని చెప్పి రాయబడింది. సేమ్ అదే మాట ఇక్కడికి వచ్చేసరికి యెహోవా అనే పదాన్ని తీసేసి ప్రభు పెట్టాడు. అక్కడ అభిషక్తుడు అని చెప్పబడిన మాట తీసేసి క్రీస్తు అని పెట్టాడు. క్రీస్తు అన్న అభిషక్తుడు అన్న ఒకటే, ప్రభు అన్న యెహోవా అన్న ఒక్కటే. ఇంకొక సాక్ష్యం చూద్దామా. యెషయా గ్రంథము 61వ అధ్యాయము 1. ప్రభువుకు యెహోవా ఆత్మ నా మీదకు వచ్చి ఉన్నది, దీనులకు సువర్తమానం ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను. ఇది యెషయా గ్రంథంలో 61:1లో ఉంది. దీని నెరవేర్పు ఎక్కడ జరిగిందో మనం చూద్దాం. లోకా సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. ప్రభు ఆత్మ నా మీద ఉన్నది అంటున్నాడు. అక్కడేముంది? యెహోవా ఆత్మ నా మీద ఉంది అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి యెహోవా కాస్త ఏమైందంటే ప్రభువు, పెద్ద లెటర్స్. ప్రభువు అంటే ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బేదలకు సువార్త ప్రకటించుచున్నాను అని ఇక్కడ యేసుక్రీస్తు వారి కాలంలో ఆయనకు బైబిల్ ఇచ్చినప్పుడు, గ్రంథం ఇచ్చినప్పుడు చదువుతున్నటువంటి మాట ఇది. అక్కడ యెహోవాకి ఇక్కడ ప్రభు అని ట్రాన్స్లేషన్లో తర్జుమా చేశారంతే తప్ప ఈ ప్రభువుని తీసుకెళ్ళి యేసుక్రీస్తుకి, ఈ ప్రభువుని తీసి పరిశుద్ధాత్మకు తీసుకొచ్చి ఆయన ప్రభువు ఈయన ప్రభువు, వీళ్ళిద్దరు ప్రభులే కాబట్టి వీళ్ళు కూడా దేవుళ్ళు అని చెప్పి అస్సలకి పిచ్చి ఆలోచనలు చేస్తున్నారు. అది పూర్తిగా తప్పు.
సరే, ఇంకొక మాట కూడా చూద్దాం. ఈ 61 అధ్యాయం 2వ వచనంలో ఒక మాట ఉంది. అక్కడ ఏమంటే 2వ వచనంలో యెహోవా హితవత్సరము అని ఉంటుంది. యెహోవా హితవత్సరము అని. అలాగనే మరి లూకాసు వార్తలు ఇందాక మనం చదువుకున్నాక దాని తర్వాత 19వ వచనం, లూకాసు వార్త 4వ అధ్యాయం 19వ వచనం, దాని నెరవేర్పు ఏముంటుందంటే ఇక్కడ ఏమన్నాడంటే ఆయన నన్ను అభిషేకించాను అని ఉంది. ఆయన నన్ను అంటే ఎవరు? దేవుడు, తండ్రి అయిన దేవుడు ఆయన నన్ను అభిషేకించని చెప్పి ఇక్కడ రాయబడి ఉంది. ఈ మాటని అక్కడ 61 వచనంలో యెహోవా నన్ను అభిషేకించాను, యెహోవా నన్ను అభిషేకించాను అంటే ఆయన అంటే ప్రభువే. కాబట్టి ఇక్కడ ప్రియమైన దేవుని వల్లారా మనము అర్థం చేసుకోవడానికి దేవుడు పరిశుద్ధాత్మతో రాయించినటువంటి లేఖనాన్ని ప్రభువును గుర్తించడానికి ప్రభు అన్న మాట దేవునికి సంబంధించినప్పుడు అక్కడ ఖచ్చితంగా బోల్డ్ లెటర్స్ పెట్టబడ్డాయి. అది చక్కగా అర్థమైతే మనకి చక్కగా అర్థమవుతుంది. కాబట్టి ఈ విధంగా మరి ఈ మాటను అర్థం కాక మరి జాన్ పాల్ అపార్థం చేసుకొని చెప్పినట్టుగా నాకు పూర్తిగా అనిపించింది. కాబట్టి ఆ మాటను వివరించే ముందు జాన్ పాల్ చెప్పిన మాటనే ముందు విందాం. జస్ట్ ఎంత ఒక నిమిషం వినండి. 44:6 ఓకే, చదువుతున్నాను. ఇశ్రాయేలీల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతికి యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. యెహోవానే కదా, యెహోవా దేవుడు అని ఆయన చెప్పింది. ఎన్నో వచ్చిన 44:6 ఏమని చెప్తున్నాడంట? నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు అన్నాడు. ఎవరన్నారు? యెహోవా. నేను మొదటి వాడిని, కడపటి వాడిని, నేను తప్ప వేరొక దేవుడు ఎవరన్నారు? యెహోవా అన్నాడు. యెహోవా దేవుడు అని ఆయన అన్నాడు కదా. ఇప్పుడు ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం 8వ వచనం, అల్ఫాయు ఒమేగయు నేనే, అల్ఫాయు ఒమేగయు నేనే. అల్ఫా అంటే గ్రీకులో మొదటి లెటరు, ఒమేగా అంటే చివరి లెటరు. మొదటి వాడిని కడపటి వాడిని అన్నది కదా, అల్ఫా ఒమేగా నేనే. ఆయన ఏమన్నాడు? నేను మొదటి వాడిని కడపటి వాడిని. యేసు ఏమన్నాడు? నేను మొదటి వాడిని కడపటి వాడిని. ఏమన్నాడు? వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడును నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడిని నేనే యేసుకోబన్నాడు. సరే, విన్నారు కదా. మరి ఎక్స్ క్రిస్టియను మరి జాన్ పాల్ని బైబిల్లో యేసుక్రీస్తు దేవుడని ఒక్క మాట చూపించమంటే మన సహోదరుడికి చెప్పాడు అనమాట. నేను మొదటి వాడను, కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడని యెషయా గ్రంథంలో చెప్పిన మాటను ఈ మాటను ఆధారం చేసుకొని మన సహోదరుడు ఏం చెప్పాడంటే, ఇంకా 7వ వచనం కూడా చదువుదాం. 6 చదివాం కదా, 7 కూడా. పూర్వము నుండి ఈ సంగతులు నేను నీకు వివరించి తెలియజేయలేదా? మీరే సాక్షులు, నేను తప్ప వేరొక దేవుడు ఉన్నాడా అంటే మన బ్రదరు జాన్ పాల్ ఏం చేశాడంటే ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 8వ వచనం చూపించి అల్పయు ఒమేగయు నేనే అంటే నేనే అనే దానికంటే ఫుట్నోట్లో ఆది అంతం అని అర్థం. నేనే మొదటి వాడను, కడపటి వాడను అని అర్థం కూడా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమన్నాడు? అల్పయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్తు కాలంలో ఉండువాడను నేనే అని సర్వాధికారియు దేవుడునగు ప్రభువు, సర్వాధికారియు దేవుడునగు ప్రభువు. ఈ ప్రభువు గురించి ఎందుకు చెప్పానంటే దేవుడన్న కాడ ఉన్న ప్రభువు బాగా పెద్దక్షరాలుగా ఒత్తుగా బోల్డ్గా రాయబడి ఉంటాయి. యేసుక్రీస్తు ప్రభువుకి స్మాల్ లెటర్స్ ఉంటాయి. దేవుడా క్రీస్తా అని అర్థం చేసుకోవడానికి మాత్రమే ఇప్పుడు నేను ఇవన్నీ చెప్పా. కాబట్టి ఇక్కడ జాన్ పాలు ఇది దేవుని గురించి రాయబడింది అయితే ఇది యేసుక్రీస్తు వారని చెప్పటం ఇప్పుడు మీరు చూశారు. కాబట్టి ఇక్కడ మరి జాన్ పాల్ చెప్పినట్టుగా యేసుక్రీస్తు వారైతే భూత వర్తమాన భవిష్యత్తు కాలాల్లో ఉన్నవాడు కాదు. ఆయనకు ఒక కాల నిర్దేశత్వం ఉంది, దేవుడికైతే లేదు. దేవుడికి భూతకాలము, వర్తమానము, మరి భవిష్యత్ కాలం అనేది ఉండదు. ఆయన ఎప్పుడు మాట్లాడినా ఆయన ఎల్లప్పుడూ ఉండేవాడు కాబట్టి ఆయనకు సావు పుట్టుకలు లేవు కాబట్టి ఆయన నేడు అనే మాట మాట్లాడతాడు. ఆయనకు భూతకాల భవిష్యత్ కాలం అంటే అన్ని కాలాల్లో ఉండేవాడనే అర్థం దేవునికి ఉంది తప్ప యేసుక్రీస్తు వారికి లేదు. ఆయన పరలోకంలోనూ పుట్టినవాడే, భూమి మీద మరియ గర్భం ద్వారా శరీరాన్ని ధారించుకొని పుట్టినవాడే, చనిపోయి తిరిగి మరలా పునరుత్థానంలో రెండోసారి పుట్టినవాడే. కాబట్టి ఆయన పుట్టినవాడు, మరణించినవాడు, తిరిగి బతికినవాడని ఆయన గురించి ఉంటుంది. కానీ దేవునికి మాత్రం ఆయన మరణించడు, పుట్టడు,
ఆయనకు వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం అనేది ఆయనకు వర్తించదు. ఇది దేవుడి గురించి చెప్పినటువంటి మాట. దీన్ని సహోదరుడు ఏంటంటే, ఇదిగో ఇక్కడ చూసావా, అల్పయు ఓమేగయు అంటే, అల్పయు అంటే గ్రీకు అక్షరాల్లో మొదటి అక్షరం ఆల్ఫా, మరి గ్రీకు అక్షరాల్లో చివరి అక్షరము మేఘయు, కాబట్టి ఇదిగో మొదటిది చివరిదని చెప్పడం కొరకు ఇదిగో యేసుక్రీస్తు వారు ఇలా చెప్తున్నాడని చెప్పి ఈ వాక్యాన్ని యేసుక్రీస్తు వారికి తగిలిచ్చాడు. ఇది యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడింది కాదు. కాబట్టి దీనిని యేసుకు తగిలించి ఇదిగో యేసు చెప్పుచున్నాడు అల్పయు ఓమేగ అని చెప్పి మనకు చెప్పడం మనం విన్నాం. కాబట్టి నేను ఇంతకు ముందు చూపించా, 3 వాక్యాలు చూపించాను పాత నిబంధనలో. యెహోవా అన్న దగ్గర మరి ప్రభు అని ఉన్న దగ్గర ఖచ్చితంగా అది దేవుని గురించి చెప్పబడినటువంటి మాట అని చెప్పి నేను ఇందాక మీకు చూపించాను. కాబట్టి ఇక్కడ 1వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు నగు ప్రభువు చలవిచ్చుచున్నాడు అంటే కొత్త నిబంధనలో ఎలా ఉందంటే, ఇక్కడ కొత్త నిబంధన ఇక్కడ రాసిన దేవుడు నగు ప్రభువు అంటే మనకు పాత నిబంధనలు అయితే ఎలా ఉంటుందంటే దేవుడు నగు యెహోవా సెలవిచ్చాను. ఈ మాట మనకు మరి యెషయా గ్రంథంలో చూసాం. ఆ మాట చదువుదాం. ఈ మాట దేవునికి సంబంధించింది. ఎందుకంటే జాన్ పాల్ పూర్తిగా వాక్యాన్ని మార్చి సొంత ఆలోచనతో మరి క్రీస్తు అని అబద్ధం చెప్పడం ఖచ్చితంగా ఇక్కడ మీరే గ్రహించుంటారు. ఎందుకంటే క్రీస్తు ముందు కానీ తర్వాత కానీ ప్రభు అనే మాట వస్తే ఎలా రాయబడిందంటే ప్రభు అయిన క్రీస్తు అంటే స్మాల్ లెటర్స్, అలాగనే మరి దేవుడైన ప్రభు అన్నప్పుడు దేవుడైన ప్రభు దగ్గర ప్రభు అనే అక్షరాలు పెద్ద అక్షరాలు రాయటం దేవునికి క్రీస్తుకు సపరేట్గా రాసినట్టుగా మనకి ఈ లేఖనాన్ని బట్టి అర్థమవుతుంది. కాబట్టి యేసుక్రీస్తుకు ముందు ఎప్పుడు రాసినా కూడా స్మాల్ లెటర్సే ఉంటాయి. అది యేసుక్రీస్తు వారికి గుర్తుగా చెప్పబడింది. అలాగనే ఇప్పుడు ఈ మాటను బట్టి ఎవరైనా సరే యేసుక్రీస్తు దేవుడు అని చెప్పాలనుకున్న వాళ్ళు యేసుక్రీస్తు అని చెప్పిన దగ్గర ప్రభు అని యేసు ప్రభువు లేదా ప్రభు అయిన యేసు ప్రభు, ఈ ప్రభు అయినా అనే ఈ మాటలు ఎక్కడైనా 27 పుస్తకాలలో అంటే కొత్త నిబంధన అంతట్లో కూడా ఎక్కడైనా క్రీస్తుకు ముందు కానీ యేసుకు ముందు కానీ ప్రభు అనే అక్షరాలు దేవునికి ముందు రాసినట్టుగా పెద్ద బోల్డ్ లెటర్లుగా రాసినట్టుగా క్రీస్తు ముందు యేసు ముందు రాసి ఉంటే ఖచ్చితంగా జాన్ పాల్ చెప్పింది రైట్ అవుతుంది. అలా లేదు అంటే ఖచ్చితంగా మీరు చూసి తెలివైన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసి సత్యం ఏదో గ్రహించండి. ఆ సత్యం మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుంది. అంతేగాని మరి ఏదో బాగా తెలివితోటి చెప్పారు కదా, తెలివితోటి చెబితే వాక్యం కాదండి, వాక్యం రుజువుతో చెప్తే వాక్యం అవుతుంది. సరే, ఇంకొక విషయం చూద్దాము. క్రీస్తు వారు కూడా మరి ఆది అంతమని చెప్పి ఆయన కూడా మరి చెప్పటం మనం చూస్తాము. ఆయన చెప్పిన విధానం ఏంటో చూద్దాము. మరి యేసుక్రీస్తు వారు ఆది అంతం అన్నాడు, తండ్రి అయిన దేవుడు ఆది అంతం అన్నారు. ఆ 2 వివరాలను మనం తెలుసుకుందాము. యేసుక్రీస్తు వారు అయితే ఎలా చెప్తాడో చూద్దాం. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, బాగా గుర్తు, జీవించువాడను మృతుడనైతిని, ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. ఇది క్రీస్తు మాట. మొదటి వాడని కడపటి వాడు అన్నాడంటే ఈయన సజీవుడనై ఉన్నాను, మృతుడనయ్యాను, తిరిగి మరలా బతిక అన్న సంగతి ఆయన చెప్తున్నాడు. దేవుడు సజీవుడు కాదండి, ఆయన ఎల్లప్పుడూ ఉండే సర్వశక్తికి మరణం ఏంటి, మళ్ళీ తిరిగి లేవటం సజీవం ఏంటి? సజీవం మరణం అనేవి శక్తి అయిన దేవుడికి ఉండవండి. దేవుడికి పెట్టిన పదాలు దేవునికే ఉంచండి. ఇవి క్రీస్తుకు పెట్టిన పదాలు. క్రీస్తుని గుర్తించాలంటే ఆయన మృతుడయ్యాడు, తిరిగి లేచాడు, ఇది గుర్తుపెట్టుకోవాలి. అలాగనే ఇంకొక మాట కూడా చూద్దాము. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 8వ వచనం, మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు అంటే సంఘాలతో చెప్పినట్టు. ఇది 3వ అధ్యాయం అనుకుంటా, 3:8 కావచ్చు. మొదటి వాడును కడపటి వాడునై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులు ఏమనకంటే ఇది క్రీస్తు గురించి. క్రీస్తు ఎప్పుడు చెప్పినా కూడా మృతుడై బతికిన వాడు అంటే మొదటివాడు కడపటివాడే. ఎలా కడపటివాడో మొదటివాడో చూద్దాం. తర్వాత ఇంకా ఆయన గురించి చెప్పినటువంటి మాటలు
ప్రకటన గ్రంథం 21లో యేసుక్రీస్తు గురించి చెప్పిన మాట ఇది. 21:6 ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి నేనే అల్ఫాయు ఓమేగయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పిగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించదను అన్నాడు. అంటే అల్పయు ఓ మేఘయు అనే చెప్పడానికి ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఇక్కడ ఆయన అదంటే జలాలు ఇచ్చేది ఎవరా అంటే ఆది అంతమై ఉన్నాడు. జీవజలముల బుగ్గ అంటే ఇంక ఆయనే వాక్యము, కాబట్టి వాక్యము ఆయన ద్వారానే మనకు నిత్యజీవం, కాబట్టి ఆయనే జీవజలాన్ని ఇస్తాడని చెప్పి మనకు వాక్యం ఉంది. అలాగే దేవుడు కూడా వాగ్దానం చేశాడు. తన వాగ్దానం తన కుమారుని యందు ఉన్నది, నిత్యజీవం దయచేశాడు దేవుడు. అది తన కుమారుని యందు ఉందని చెప్పి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు. మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయంలో మరి దేవుడు తన కుమారుని గురించిన సాక్ష్యము గొప్పది అంటాడు. ఆయన చెప్తున్నా తన కుమారుని యందు ఉన్నది అని నిత్యజీవం. కాబట్టి ఆ నిత్యజీవాన్ని ఇవ్వాల్సింది యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి గురించి చెప్పబడిన మాట ఇది. అలాగే మరి ఇంకొక మాట చూద్దాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12-13 ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియలు చొప్పున ప్రతి వానికి చుట్టుకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నేనే అల్ఫాయు ఓమేగయు, మొదటి వాడను కడపటి వాడని, ఆది అంతమునై ఉన్నానని చెప్పి క్రీస్తు చెప్తున్నాడు. క్రీస్తు చెప్పిన మాటను తీసుకెళ్ళి అక్కడ దేవుడు చెప్పిన మాట కలిపేసి ఇదిగో ఏనే క్రీస్తు అని చెప్పి ఆ పదాన్ని చూపిస్తూ దేవుడు అని ఉంది కదా, దేవుడు అన్న పదం కాడ యెహోవా దేవుడి గురించి చెప్పబడిందండి. యేసుక్రీస్తు వారు ఇదిగో అల్ఫయు ఓమేగయు నేను అన్నాడు, ఇక్కడ కూడా అల్ఫయు ఓమేగయు అన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన సందర్భం వేరుగా ఉంది, తన తాను గురించి చెప్పుకున్న సందర్భం వేరుగా ఉంది. దేవుడు కూడా తన తాను గురించి చెప్పుకున్నటువంటి సందర్భం వేరుగా ఉంది. వాక్యాల సందర్భం చూసి ఎవరు చెప్పారు, ఎవరి గురించి చెప్పారు, ఎప్పుడు చెప్పారు అనేది వివరణ చూడాలి కదా, అది చూడలేదు మనవాడు. దేవుని గురించి అయితే ప్రకటన గ్రంథము 21:7 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. జయించువాడు ఎవరైతే ఈ లోకాన్ని జయిస్తాడో వాడు, జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడునై ఉందును. దేవుడు చెప్పే మాట, నేను అతనికి దేవుడునై ఉందును, అతడు నాకు కుమారుడై ఉండును అంటాడు. దేవుడి మాటలు ఇలా ఉంటాయి, క్రీస్తు మాటలు అలా ఉన్నాయి. త్వరగా వస్తున్నాను అంటాడు ఆయన లెక్క వేరు. జీవజలాన్ని ఇస్తాను అంటాడు ఆయన మాటలు వేరుగా ఉన్నాయి, ఈయన మాటలు దేవుడి మాటలు వేరుగా ఉంటాయి. ఇదే చెప్పాను కదా, ఇప్పుడు జయించు వాడికి నేను దేవుడినై ఉంటాను, వాడు నాకు కుమారుడై ఉంటాడని చెప్తాడు. అలాగే ప్రకటన గ్రంథం 22:5 రాత్రికి ఎన్నడూ ఉండదు, దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వానికి అక్కర్లేదు, దేవుడైన ప్రభువే. ఇక్కడ కూడా చూడండి బోల్డ్ లెటర్లే ఉంటాయి, దేవుడైన ప్రభువే వారి యందు ప్రకాశించును అనే మాట అన్నాడు. ఇంత క్లియర్గా దేవుడు తన గురించి సందర్భము, మరి యేసును గురించిన సందర్భము రాయబడి ఉంటే ఏమాత్రము బుద్ధి లేకుండా ఎవరికి చెబుతున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఒక విచక్షణ లేకుండా మరి ఆత్మ ప్రేరేపించి రాయించినటువంటి మాటలను మన స్వనీతితోటి మరి సందర్భం చూడకుండా చెబితే ఎలా ఉంటుందంటే గుడ్డివాడికి దారి చూపినట్టే ఉంటుందండి. కాబట్టి ఈ మాటలు మీరు ధ్యానించండి, నేను చెప్పడం కాదు, లేఖనాల్లో ఉన్న వాటిని జ్ఞాపకం చేస్తున్నా మీకు అంతే. సరే, అది జాన్ పాల్ యొక్క స్వనీతిని ఉపయోగించి చెప్పాడు. దీనికి మన వాళ్ళందరూ కూడా కామెంట్లు అబ్బా భలే వన్ సైడ్ అని చెప్పి ఎక్స్ క్రిస్టియన్ ప్రవీణ్ ఏదో పెద్ద పిచ్చోడైనట్టుగా, ఈయన ఏదో పెద్ద గొప్ప తెలివైనట్టుగా మన వాళ్ళు కామెంట్లు. అంటే మన వాళ్ళకి అర్థం కాలేకనే అతని వర్షన్ కరెక్ట్గానే ఉంది. ఎందుకంటే ఆయన చెప్పిన మాటలకి ఈయన కరెక్ట్గా చెప్పలేకపోయాడు. యేసు ఉందా, పాత నిబంధనలో యేసు అనే పదం ఉందా అంటే లేదని చెప్పకుండా ఉందని చెప్పి మెలకలు తిరిగాడు. ఇమ్మానియేల్ అని ఉంది, ఇమ్మానియేల్కి యేసుకు తేడా లేదా? అక్షరాలు తేడా ఉన్నాయిగా. అతను అక్షరాలు అడుగుతున్నప్పుడు యేసు అనే పదం లేదు, యేసును సూచించే పదం ఉంది. ఇమ్మానియేల్ అంటే యేసుని గురించి రాయబడిందని చెప్పి అది చెప్పకుండా ఈయన ఉంది అని చెప్పి ఇమ్మానియేల్ అంటాడు. ఇమ్మానియేల్ అంటే అతను ఎందుకు ఒప్పుకుంటాడు? అతను అడిగింది ఏంది? యేసు అనే పదం ఉందా అంటాడు. ఈయనేమో ఇమ్మానియేల్ చూపిస్తాడు. ఏంటో మనకు అర్థం కాదు. ఇందాక అక్కడ ఇంకొక మాట ఉంది, ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే అభిషక్తుడు అనేది పాత నిబంధనలో ఉంది, కొత్త నిబంధనలో ఉంది. మెస్సయ్య అనేది కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో ఉంది. ఇది క్రీస్తుని గురించి చెప్పబడ్డ మాటలు. మెస్సయ్య అని ఉందా అని చెప్పొచ్చుగా, లేదు అభిషక్తుడు అని ఉంటుందా ఆయన పేరుని చెప్పొచ్చుగా. ఇమ్మానియేల్ చెప్పాడు. ఆ ఇమ్మానియేలే ఇక్కడికి వచ్చేసరికల్లా కొత్త నిబంధన వచ్చేసరికల్లా మత్తయి సువార్త 1:21 ఆయన రక్షకుడు యేసు అని పేరు పెట్టబడింది. ఇమ్మానియేల్ పేరు పెడతానని చెప్పి అక్కడ చెప్పాడు, కానీ ఇక్కడ ఆ పేరును మార్చేశాడు. ఎందుకంటే ఆ పేరు మనకు సంబంధం లేదు, కొత్త నిబంధనలు మనకు పనికిరాదు యెహోవా అనేది. అందుకనే ఆ ఇమ్మానియేల్ అనే పేరు అసలు తీసేశాడు. ఎందుకంటే అది ఇమ్మానియేల్ అనే పదం వాళ్ళకి సంబంధించింది. ఎందుకంటే ఇమ్మానియేల్ అంటే మనకు తోడని చెప్పి యెషయా గారు చెప్పాడు అప్పుడు.
కానీ ఈయన ఈ అందరికీ ప్రభు యేసుక్రీస్తు. కాబట్టి అందుకనే ఆ పేరు పెట్టలేదు కొత్త నిబంధనలో, యేసు అని పేరు పెట్టడం జరిగింది. అది మనవాడికి అర్థం కాలేదు. సరే, కాకపోతే మరి దేవుడు నేను మొదటి వాడను కడపటి వాడను అని చెప్పి మరి ఆయన కూడా చెప్పుకున్నాడు. కాబట్టి దేవుడైతే సమస్తమునకు మొదటివాడు, సృష్టికర్త అని మనకు తెలుసు. క్రీస్తు కూడా మొదటి వాడను అని అంటాడు. ఎందుకంటే క్రీస్తు తర్వాత చివరివాడు మరి దేవుడే. ఎందుకంటే క్రీస్తు దేవుల్లోకి లోబడ్డ తర్వాత కూడా దేవుడు ఉంటాడు. కాబట్టి సర్వ సృష్టికి ముందు సృష్టికర్త దేవుడు, అలాగే క్రీస్తు తర్వాత కూడా ఉంటాడు. కాబట్టి దేవుడు అలా చెప్పడం జరిగింది. మరి క్రీస్తు ఎందుకు చెప్పాడు నేను మొదటి వాడను, నేను అల్ఫయు ఒమేగా అని? ఆయన మాటలను మనం చూద్దాం. ఆ మాటలు ఎవరన్నా మనం చూద్దాం. ఆయన ఎలా మొదటివాడు, ఎలా కడపటివాడు అనే మాట చూద్దాం. ఎందుకంటే ప్రకటన గ్రంథము 3వ అధ్యాయం 14వ వచనంలో ఇలా ఉంది, మరియు మొదట పుట్టినవాడు అనే మాట మనకు అక్కడ అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన యేసుక్రీస్తు వారు సర్వ సృష్టికి ఆది అయిన వాడు అని ఉంటుంది. ఎందుకంటే అక్కడ సత్యసాక్షియు దేవుని సర్వ సృష్టికి ఆది అయినవాడు అంటే మొదటిలో పుట్టినవాడు, సృష్టికి ముందు పుట్టినవాడు అనే సంగతి మనకు ఈ పదాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. అలాగనే మరి కొలసీ పత్రికలో కూడా ఒక మాట ఉంది. కొలసీ పత్రిక 1:15 ఏముంటుందంటే, ఆది సంభూతుడు, దేవుని సృష్టిలో ఆదిలో పుట్టినవాడు అనే మాట, ఆది సంభూతుడు అనే మాట ఇక్కడ రాయబడింది. నేను చాలాసార్లు వివరించాను ఈ మాటను, మీకు అర్థమవుతుంది. కాబట్టి ఆదిలో పుట్టినవాడు అంటే నేను దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి ఆది సంభూతుడై ఉన్నాడు. ఆది సంభూతుడు అంటే ఆదిలో జన్మించి ఉన్నాడు అన్న మాట మనకు అర్థం కావాలి. దీని మీనింగే అది. కాకపోతే మళ్ళా ఇంకొక సందర్భంలో కూడా అదే కొలసీ పత్రికలోనే కింద వచనాలు చూస్తే పునరుత్థానమును గురించి కూడా చెబుతూ ఆయన చనిపోయి తిరిగి లేచిన వారిలో కూడా మరి మొదటివాడు, ఎట్లా అంటే మొదట పుట్టినవాడని అర్థం, పునరుత్థానుడయ్యాడు. పునరుత్థానుడైన వాడిలో కూడా మొట్టమొదటివాడు క్రీస్తు. కాబట్టి ఆయన పునరుత్థాన కుమారుడిగా చెప్పబడ్డాడు. కాబట్టి ఆయన మరి మొదటిగా తిరిగి జన్మించిన వాళ్ళల్లో కూడా తిరిగి జన్మించడం, అది కూడా పుట్టుకే, పునరుత్థానం కూడా పుట్టుకే. అది నూతనమైన జన్మ, నూతన పుట్టుకగా మనకి చెప్తున్నాడు. కాబట్టి అక్కడ పునరుత్థానుడు అంటే మొదటిగా చనిపోయి తిరిగి లేచిన వారిలో కూడా మొదటిగా పుట్టినవాడు, మొదటిగా లేచినవాడు, మొదటివాడు అనే అర్థంలో యేసుక్రీస్తు వారు నేను మొదటివాడను అనే మాట ఆయన అంటాడు. ఎందుకంటే అలా జన్మించిన వాళ్ళు కూడా నూతన జన్మ అని, నూతన సృష్టి అని మరి బైబిల్లో మనకు రాయబడి ఉంది. కాబట్టి మనం అలా అర్థం చేసుకుంటే బైబిల్ని బట్టి చక్కగా అర్థమవుతుంది. అలాగనే మరి నేను చివరి వాడును అనే మాట కూడా అంటాడు. ఆ మాట ఎలాగా మరి అది అంతం ఎలాగా, అంతమై ఉన్న చివరి వాడును అంతమై నేనే ఆది అంతం అన్నాడు కదా, అంతం ఎలాగా అనేది ఒక మాట చూద్దాము. పేతురు గారు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 10 నుంచి 12 వచనాలు చదివితే మీకు చక్కగా అర్థమయ్యిద్ది. 10 నుంచి 12 వచనాలు. ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును, ఆయన వచ్చినప్పుడు పంచభూతాలు మిక్కుటమైన వేండ్రంతో లయమైపోతాయి, భూమియు దాని మీదనున్న కృత్యములు అన్నీ టపటప అని పేలుకుంటూ మొత్తం కరిగిపోతాయి అంట, పేలుకుంటూ మొత్తం పేలిపోతాయి అన్న సంగతి ఇక్కడ రాయించాడు. అందుకే ఆయన చివరివాడు. ఈ సృష్టి అంతమైన తర్వాత కూడా ఆయన, ఎందుకంటే సృష్టి అంతం ఆయన వచ్చాడంటే సృష్టి మొత్తం పూర్తిగా కాలిపోతుంది, ఇంకేముండదు, భూమి కూడా నిలవడానికి దానికి స్థానం కూడా ఉండదనే సంగతి మనకు అక్కడ చదువుతుంటే అర్థమవుతుంది. అందుకే ఆయన చివరివాడు. ఈ సృష్టి అంతమైన తర్వాత కూడా ఈ రాజ్యాన్ని, సంఘాన్ని దేవునికి అప్పగిస్తాడు. సమస్తమును తనకు లోపరిచిన దేవునికి తానే అంటే క్రీస్తే లోబడును అనే మాట 1 కొరింథీ 15వ అధ్యాయము 17-18 వచనాలు చదవండి. దేవుడికి ఈ రాజ్యాన్ని తీసుకెళ్ళి అప్పగించి ఆయన కూడా దేవునికి లోపడతాడు. ఎందుకంటే క్రీస్తుకు లోపరిచింది దేవుడే, ఈ సమస్త సృష్టిని లోపరిచింది దేవుడే. అలా ఆయనకు లోపరిచినటువంటి దేవునికి తానే క్రీస్తే దేవునికి మరలా లోబడతాడు అన్న సంగతి మనకి ఇక్కడ అర్థమైంది. కాబట్టి లోబడిన తర్వాత కూడా దేవుడు ఉంటాడు కదా, మరి ఆయన లోబడిన తర్వాత దేవుడు కూడా చివరిలో ఉంటాడుగా. ఇంకా ఈయన తర్వాత లాస్ట్లో ఆయన లోబడతాడు, సమస్తం దేవునిది అయిపోతుంది. ఇక దేవుడు చివరి వారితో కూడా ఉంటాడనే మాట ఒక మాట చూసుకొని మనం ముగించుకుందాము. ఇది యెషయా గ్రంథము 41:4లో ముందు చదవండి. యెషయా గ్రంథము 41:4. ఆది నుండి మానవ వంశములను పిలిచిన వాడనైనా యెహోవానగు నేనే
నేను మొదటి వాడను కడవరి వారితోనూ ఉండువాడను, అంటే చివరిలో ఉన్నటువంటి వారితో కూడా ఉంటాను అని దేవుడు చెప్తున్నాడు. ఆయన మొట్టమొదట సృష్టికర్తగా ఉన్నాడు, ఇప్పుడు చివరి వారితో కూడా ఉండువాడను. ఇది అర్థం కాక మరి జాన్ పాల్ ఏం చేశాడంటే క్రీస్తును దేవుడు అని చెప్పి మరి చూపించడానికి ప్రయత్నిస్తూ కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగా సామెత ఉంటుంది కదా, కొండను తవ్వి ఎలకన పట్టినట్టుగా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఆ సహోదరుని ఏమంటాడంటే అమలాపురం అని అడుగుతుంటే సిలకలూరుపేటను చూపిస్తున్నాడయ్యా అని అతని గురించి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు. అసలు ఆ సామెత ఈ జాన్ పాల్కే సరిపోతుంది. ఆయన కాదు అమలాపురం చూపించమంటే సిలకలూరుపేట చూపించింది, నిజంగా అమలాపురం చూపించమంటే సిలకలూరుపేటను చూపించింది ఈ జాన్ పాల్. కొండను తవ్వి ఎలకను పట్టినట్టుగా ఏదేదో చెప్పుకుంటే దాదాపు 7-8 వచనాలు చూపించాడు, కానీ ఏ ఒక్క వచనం కూడా యేసుక్రీస్తు దేవుడిని నిరూపించడానికి ఒక్క వచనం కూడా లేఖనానుసారంగా సరిపోదు. ఈయన దగ్గర సబ్జెక్ట్ లేకుండా ఎందుకు రాస్తారా ఆ పుస్తకాలు ఏం తెలియకుండా అని చెప్పి ఈయనంటే మళ్ళీ జానపాలన ఆయన అంటాడు కదా ఏం తెలియకుండా ఎందుకు చేస్తారా బోధ అని డిబేట్లో ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకుంటున్నారు. ఈ డిబేట్ల వల్ల మనుషులకు వచ్చే జ్ఞానం. కాబట్టి ప్రియమైన దేవుని వాక్యాన్ని చదవండి, వాక్యాన్ని చదివితే చక్కగా అర్థమవుతుంది. కాబట్టి మరి జాన్ పాల్ సహోదరుడు చెప్పినటువంటి సామెత ఆయనకే సరిపోతుంది ఖచ్చితంగా. ఎందుకంటే దేవుడు అయితే వర్తమాన భూత భవిష్యత్ కాలాల్లో ఉంటాడు. యేసుక్రీస్తు వారు దేవునితో సమానుడు కాదు. ఈయన వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండడానికి ఈయన దేవుడు కాదు, దేవుడు కలుగు చేసిన వాడు, దేవునికి పుట్టినవాడు అని మనకి లేఖనాలని చదువుతున్నాయి. దేవుడు ఎప్పుడు ఏ తల్లి గర్భంలో ఉండడండి, ఎందుకంటే ఆయనకి దేవుడు సర్వశక్తి. నేను మానవుడును కాను, నేను అబద్ధం ఆడను, నేను నరపుత్రుని కానని చెప్పిన తర్వాత మరలా దేవుడు మళ్ళా నరపుత్రుడిగా పుడితే ఆయన అబద్ధికుడు అవుతాడు. మనవాళ్ళందరూ కూడా. అందుకని నేను ఆ అంశం ఎందుకు పెట్టానంటే దేవుణ్ణి క్రీస్తుని సాతానుకు బంధువులుగా చేస్తాడు. సాతానుకు బంధువులు అంటే సాతాను కానీ సాతాను కుమారులు కానీ అన్నీ అబద్ధాలే ఆడతారు. అందుకని మన వాళ్ళు కూడా దేవుణ్ణి క్రీస్తుని కూడా వాళ్ళ వాక్యాలని ఉన్నది ఉన్నట్టుగా ఆత్మీయంగా అర్థం చేసుకోకుండా అక్షరార్థంగా అర్థం చేసుకొని క్రీస్తుని దేవుణ్ణి చేసేస్తున్నారు, పరిశుద్ధాత్మను దేవుణ్ణి చేసేస్తున్నారు. ఈ ముగ్గురు పాత్రలు వేసినట్టుగా దేవుణ్ణి పాత్రలు వేసేవాడుగా నాటకాలు వేసేవాళ్ళలాగా చెప్తున్నారు. నిజంగా ఇది తప్పండి. ఎందుకంటే నాకేమో ఈ సహోదరుడు పెట్టాడు, ఎందుకు అన్ని యూట్యూబ్లో మాట్లాడుతున్నావు అంటే సత్యాన్ని చెప్పితే కొంతమందికైనా అర్థమవుతుందని. నాకు తెలిసిన సత్యాన్ని సహోదరులు చెబితేనే కదా వాళ్ళు కొంతమంది, ఇప్పుడు అందరూ కాదు, కొంతమంది సహోదర నీకు పర్లేదు నువ్వు ఎంతైనా పెట్టు, నీకెందుకు నువ్వు కరెక్ట్గానే చెప్తున్నావు, ఎక్సలెంట్ సూపర్ అని చెప్పి చెబుతున్నారు. మరి వాళ్ళని నేను అనుసరించాలనా? నువ్వు సాతాను బోధ చేస్తున్నావు, నీకు అసలు ఏం తెలియదు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదని మీలాంటి వాళ్ళ గురించి చెప్పాలా? అది ఇది కాదయ్యా, వాక్యంలో ఉందా లేదో చూడు, నేను చెప్పింది అవునా కాదని చూడు, అది చూడండి సహోదరులారా. అందరికీ వందనాలు, దేవునికి స్తోత్రం.